హాయ్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటే రీసెంట్గా ఒక టూ డేస్ బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తూ మంచిగా సాటర్డే సండే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మంత్లీ 50,000 to 1 lakh ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని నేను చెప్పానుగా. అదే విషయంలో నేను నా ఫ్రెండ్కి కూడా మెసేజ్ చేశా ఆ వీడియో. అంటే మా ఫ్రెండ్కి మెసేజ్ చేసిన వీడియోలో నేను చెప్పింది అపార్ట్మెంట్స్, తర్వాత విల్లాస్, ఇట్లా ఏరియాలో, అంటే మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు, హైదరాబాదు, ముంబై, చెన్నై, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ బిజినెస్లు జరుగుతాయి. ఈ బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ మీరు బేసిక్ టు బేసిక్ 30,000 to 50,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది కూడా ఎందుకు అంటే ఒక మంచి మొబైల్, ఈరోజు మార్కెట్లో మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనాలి అంటే మినిమం 30,000 to 40,000 అవుతుంది. తర్వాత విజిటింగ్ కార్డ్స్కి ఒక 5,000 పెట్టుకోవాలి. తర్వాత మీకు ఒక వెహికల్ ఉండాలి. తర్వాత ఒక 1 month మీరు పీజీలో, అంటే మీరు బెంగళూరులో సిటీలో ఆల్రెడీ మీరు ఇక్కడ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ లివింగ్ ఉన్నా కానీ మీరు అక్కడే ఉంటే మీకు రెంటల్ మీరు లివింగ్ కాస్ట్ తగ్గుద్ది. అదే మీరు బెంగళూరు లాంటి సిటీ, హైదరాబాద్ లాంటి సిటీ కాకుండా బయట ఏదో సిటీ నుంచి మీరు వచ్చి నేర్చుకుని నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటే మీకు కన్నడ వచ్చి ఉండాలి. బెంగళూరులో చేయాలంటే కన్నడ వచ్చి ఉండాలి. కన్నడ కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ కన్నడ అంటే మస్ట్ అండ్ షుడ్. కన్నడ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కన్నడ వాళ్ళు చాలా మంచోళ్ళండి. వాళ్ళకు మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారంటే వాళ్ళ అంత ప్రేమ చూపించే వాళ్ళు వేరే ఇంకొకరు లేరు. మన తెలుగులో కూడా ఉండరు. ఉన్న వాస్తవం చెప్తున్నా. నాకున్న కర్ణాటక ప్రాపర్టీస్ ఓనర్స్, కర్ణాటక అసోసియేషన్ వాళ్ళు, తర్వాత కర్ణాటక ప్రాపర్టీస్ వాళ్ళు, కర్ణాటకకు సంబంధించిన కన్నడిగర్స్ ఎంత ప్రాంప్ట్గా, ఎంత ఓపెన్గా, ఎంత హానెస్టీగా ఉన్నారంటే మనోళ్ళు కూడా ఉండట్లేదండి. అంత హానెస్టీగా ఉన్నారు. నేను ఎంతో మందిని చూసాను, ఎంతో మంది కన్నడ పీపుల్స్. నేను పుట్టి పెరిగింది కూడా కర్ణాటకలోనే, నేను చదివింది కూడా కర్ణాటకలోనే. కన్నడ ఛానల్ కూడా ఉన్నాయి. కన్నడ ఛానల్లో కూడా కర్ణాటక వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చా. వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ అయినారు. పోయిన వీడియోలో చెప్పినట్టు ఒక అబ్బాయి, కర్ణాటక అబ్బాయి ఓన్లీ 1.5 monthలో 5 deals క్లోజ్ చేశాడు. అతనికి ఇంగ్లీష్ నాలెడ్జ్ బేసిక్ ఉందండి. బేసిక్, చాలా హైఫైగా మాట్లాడతాడని నేను చెప్పను. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. ప్రాపర్టీ గురించి అర్థం చేసుకోవాలి, రిక్వైర్మెంట్ గురించి అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ అంటే ఏం లేదండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, ప్రాపర్టీ, వాళ్ళు ఎటువంటి ప్రాపర్టీ వెతుక్కుంటున్నారు, ఇలాంటి విషయాలే రిక్వైర్మెంట్స్ అంటే. ఇంతకు మించింది ఏది లేదు. ఓకేనా? ఆ ప్రాపర్టీస్ మన దగ్గర ఆల్రెడీ ఇన్వెంటరీ ఉంటే దాన్ని మనం ప్రాపర్టీ విజిటింగ్ చేయిస్తే డబ్బులు వస్తాయి. ఇంతేనండి. ఇంత సింపుల్ పని చేయలేరా? ఒక అతను స్విగ్గీ చేసే అతను 2023 డిసెంబర్లో నేను అతనికి గైడెన్స్ చేసింటే, స్విగ్గీలో జాబ్ చేస్తున్న ఒక అబ్బాయి బిజినెస్ స్టార్ట్ చేసి, అతని దగ్గర ఆల్రెడీ ఒక బేసిక్ మొబైల్ ఉండేది. బేసిక్ మొబైల్ అంటే ఒక 14-15 వేల రూపాయల మొబైల్ ఉండేది. విజిటింగ్ కార్డ్స్కి, తర్వాత కొద్దిగా అమౌంట్ చిన్న దాంట్లో కావాల్సి ఉంటే అమౌంట్స్, ప్యాకేజెస్కి చిన్న ప్యాకేజెస్ ఉంటాయి. అవి మళ్ళీ క్లాస్లో అటెండ్ అయినప్పుడు చెప్తా. అవి తీసుకున్నందుకు మినిమం ఒకే వారంలోనే 140 మంది ఓనర్స్ దగ్గర మాట్లాడి, అతనికి హిందీ వస్తుంది, ఎక్సలెంట్గా హిందీ వస్తుంది. అతను నార్త్ ఇండియన్, హిందీ వస్తుంది, పర్ఫెక్ట్గా మాట్లాడినాడు. 140 మంది ఓనర్స్తో మాట్లాడాడు. అందులో 114 నుంచి 15 మంది ఓనర్లు నీకు ప్రాపర్టీ ఇస్తాము, మీరు స్టార్ట్ చేయండి, ఎవరినో ఒక టెనెంట్స్ తీసుకునిరా, క్లోజ్ చేయన్నాడు. అట్లా అతను ఫస్ట్ 1 monthలో 8 ఫ్లాట్స్ రెంటల్ చేశాడు. టోటల్ అతనికి ఖర్చులు అంతా పోయి అతనికి 2,70,000 పైన మిగిలింది. బికాజ్ అతను చేస్తున్న హార్డ్ వర్క్.
అతను రోడ్లు ఎంబడి పొద్దున్నే 7 గంటలకు షెడ్యూల్ స్టార్ట్ చేసి నైట్ 11 గంటల వరకు ఆయన స్విగ్గీ వాళ్ళది అదే ఉంటాయి షెడ్యూల్స్, చెప్తుంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. రోజు పొద్దున్నే 7 గంటలు స్టార్ట్ చేస్తే వాళ్ళ షెడ్యూల్ నైట్ 10-11 అవుతుందంట. అలాంటి అబ్బాయి ఒక్క నెలలో 2,90,000 రూపాయలు, 60,000 70,000 ఎర్న్ చేశాడంట. అంత ఎర్న్ చేసిన అబ్బాయి 2024-2025లో మొత్తం 75 lakhs ఎర్న్ చేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి అక్కడ మంచి బిల్డింగ్ కట్టుకొని ఒక 80,000 to 1 lakh రెంట్ వచ్చేలా బిల్డింగ్ కట్టుకొని, మీకు ఆ బిల్డింగ్ కూడా పోస్ట్ చేస్తా. ఎవరికైనా మన క్లాస్కి ఎవరైనా అటెండ్ అయిన వాళ్ళు కావాలంటే నేను అతను బిల్డింగ్ తర్వాత అతని ఫోటో అతని నంబర్ అన్నీ నేను సెండ్ చేస్తా, డోంట్ వరీ. అట్లా ఎర్న్ చేసిన అబ్బాయి ఉన్నాడండి. ఇలాంటి యూస్ కేసెస్ నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ నేను ఎందుకు మాస్క్ వేసుకుంటానంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా, శారీస్ బిజినెస్ చేస్తుంటా. రియల్ ఎస్టేట్ ఓనర్స్తో నాకు చాలా మంది ఓనర్స్తో నాకు పరిచయాలు ఉన్నాయి, చాలా మంది బిల్డర్స్తో లింక్స్ ఉన్నాయి. నేను ఇట్లా కొత్త స్టూడెంట్స్ నేను ఉత్పత్తి చేస్తుంటానంటే మా రియల్ ఎస్టేట్లోనే మా ఏజెంట్స్లే మాకు సమస్య తెచ్చే అవకాశం ఉండొచ్చు అని నేను 100% మాస్క్ వేసుకొని నా ఐడెంటిటీ తెలియకుండా చేస్తుంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను చేసే పని కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తే చాలు, కష్టాల్లో నలిగిపోతున్న వాళ్ళు డబ్బు సంపాదిస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడి బయటకు వస్తే చాలు. అట్లా కరోనాలో చిక్కుకుపోయి ఎంతోమంది జీవితాల్లో ఆ కష్టాల్లో సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ పోగొట్టుకున్న వాళ్ళు, నేను కూడా పోగొట్టుకున్నాను. కానీ దాని నుంచి మళ్ళీ అధిగమించి బయటకు వచ్చేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి ఏదోలా మళ్ళీ ఫ్రాడ్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఉన్నంత డబ్బు వేరే ఏ దాంట్లో లేదు. మీరు 100% ఫోకస్ చేస్తే ఈ రోజున 2026 డిసెంబర్ కల్లా మీరు కూడా ₹1,00,00,000 సంపాదించవచ్చు. బికాస్ మీరు జర్నీ చేసే వే. ఇక్కడ ఒక వీడియో క్లిప్ సైడ్లో నేను ఒక వీడియో యాడ్ చేస్తా, అది చూడండి. మన తోటి ఫ్రెండ్స్ కానీ మన సావాసము, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ కానీ మన సావాసాలే మన రిజల్ట్. మనం 10 మంది మంచోళ్ళ చేతిలో, ఫైనాన్షియల్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళ చేతిలో, మంచి దారులు, మంచి అలవాట్లు, మంచి మాటలు ఉన్న వాళ్ళ చేతిలో ఉన్నామంటే మనము వృద్ధి అవుతాము. ఎప్పుడు చెడు అలవాట్లు, చెడు భావనలు, చెడు మాటలు, చెడు ప్రాసెస్, చెడు థింకింగ్, వాన్ని చితగొడదామా, ఈయన్ని జీవితంలో వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాడిని ఎట్లా నాశనం చేద్దాం, ఈయన్ని ఎట్లా నాశనం చేద్దాం, ఈ పనికి మాలిన సీరియల్స్లో నంబర్ ఆఫ్ రాంగ్స్ ఉంటాయి కదా, రాంగ్ క్యారెక్టర్స్. అటువంటి క్యారెక్టర్స్లో మీరు ఎప్పుడు నిమగ్నమై ఉన్నారంటే మీరు జీవితంలో పైకి ఎదగలేరు. మీరు పైకి ఎదిగి ఈ డబ్బు క్రైసిస్ నుంచి బయటికి రావాలంటే 100% మీరు చేయాల్సింది, మీరు తీసుకోవాల్సిన డిసిషన్ కింద నంబర్ ఉంటుంది. నచ్చితే మాత్రమే లోపలికి రండి. డబ్బు సంపాదించాలని కసి ఉంటే మాత్రమే నా నంబర్ కాల్ చేయండి, లేదంటే దయచేసి కాల్ చేయదండి. ఎందుకంటే నాకు కూడా నంబర్ ఆఫ్ క్లయింట్స్ కాల్ చేస్తుంటారు. ఒకవైపు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కాల్ చేస్తుంటారు. రీసెంట్గా బిల్డర్స్ ప్రపోజల్ కూడా తీసుకున్నాము, సైన్ చేశాము. ఆల్మోస్ట్ 750 ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సేల్స్ మార్కెటింగ్ టీమ్కి ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంది, బిజీ ఉంటాము. దానిలో కొత్త వాళ్ళకి చాలా మందికి మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే, ఎప్పుడూ డబ్బు సంపాదించడమే కాదు, 10 మందికి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనతో మాత్రమే ముందుకు వస్తున్నాను.
మీకు నచ్చితే మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్న నంబర్కి డయల్ చేయండి, లేదంటే దయచేసి వద్దండి. మీకు డబ్బు సంపాదించాలనే కసి లేదు అంటే దయచేసి రాకండి. ఈ వీడియో కూడా మీకు వేస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. వీడియో చాలా లెంతీ ఉంటే క్షమించండి. ఎందుకంటే మళ్ళీ నేను రేపు మొన్నాడు మళ్ళీ 3-4 రోజులు వీడియో పెట్టకపోవచ్చు. విషయం ఏంటంటే కొద్దిగా బిజీ ఉన్నాము. ప్రాపర్టీ విజిటింగ్స్ చాలా ఉన్నాయి. 2-3 డేస్ నుంచి విజిటింగ్స్ జరగలేదు. ఇక్కడ క్లైమేట్ బాగలేదు, విజిటింగ్స్ జరగలేదు. ముంబైకి వెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్లీ ముంబైకి వెళ్ళి ఒక రోజులోనే 2 డేస్లోనే ఒక రోజులో మీటింగ్ అయిపోవాల్సింది 2 రోజులు అయింది. అందువల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి జర్నీ అయిపోయి అస్సలు ఫోకస్ చేయలేదు. అన్ని షెడ్యూల్స్ అన్ని టైట్ అయి కూర్చున్నాయి. 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ చేసుకుని నేను మిమ్మల్ని మళ్ళీ వీడియో రూపంలో కలుస్తా. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఇష్టం ఉంటే మాత్రమే సంప్రదించండి. బాయ్.